ఆతతాయినః అనే పదము అంటే ఆకతాయిలు విని ఉంటాం. ఆతతాయిలు అనేది విని ఉంటాము కానీ దాని మీద మనం ఫోకస్ చేయం. ఎవరిని అంటారు ఆతతాయినులు అంటే? ఒక్క మాటలో చెప్పాలి అంటే కౌరవులే ఆతతాయిలు. ఏమేమి చేస్తే ఆతతాయిలు అంటారు అంటే, ఎవరి ఇంటికైనా నిప్పుని అంటించడం అంటే అగ్నిని రగిలించటం. వీళ్ళకి మాత్రం నిజంగా ఏమని చెప్తోంది శాస్త్రం అంటే, ఈ ఆతతాయిలకి ఇంకా పాప పరిహారం అనేది ఎన్ని జన్మలు ఎత్తిన పాపాన్ని అనుభవించవలసిందే. వాళ్ళ ఆ పాప పరిహారం అనేది ఉండదు. అలాగే విషం పెట్టటం, మనిషికి ఆహారంలో విషం పెట్టటం. భీముడికి విషం పెట్టారు కదా, ఆ ఇంటికి నిప్పు అంటే లక్క ఇంటికి నిప్పు పెట్టారు. విషం పెట్టడం అంటే భీముడికి విషం పెట్టారు. అలాగే ఆ మహిళని చెరపట్టడం, ద్రౌపదిని చెరపట్టారు. అందుకే వాళ్ళు అలాంటి దుస్థితి, దుర్యోధనుడు తొడలు విరిగిపోయి చావలేక బతకలేక నరకాన్ని చూశాడు. ఇలాంటివి చేసినప్పుడే వీళ్ళని ఆతతాయనులు అంటారనమాట. ఎంత ఘోరమండి అసలు! అన్నంలో విషం పెట్టటము, అలాగే అడవుల పాలు చేయటము, ఇంటికి నిప్పు పెట్టటము, ద్రౌపది వస్త్రాపహరణం చేయటము, అలాగే ఇతరుల సంపదని కొల్లగొట్టిన వాడికి కూడా పాప పరిహారం లేదంటండి. అంతే కదా, ఇప్పుడు వాళ్ళకు రావాల్సిన రాజ్యాన్ని ధృతరాష్ట్రుడు పంచి ఇచ్చేసి ఉంటే పాండురాజు సొంత తమ్ముడు వారి కుమారులకి ఆస్తిని ఇవ్వకుండా రాజ్యం మొత్తం కొడుకులకు అప్పచెప్పారు అంటే దోచుకున్నట్లేగా. ఇలాంటి వాళ్ళకి పాప పరిహారం అనేది ఎప్పుడూ కూడా ఉండదు. ఇంకొకటి, కబ్జాలు చేస్తూ ఉంటారు భూముల్ని, వాటిని, వాళ్ళకు కూడా పాప పరిహారం లేదండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మేము ఈ పూజ చేస్తాం, మేము ఆ పూజ చేస్తాం, మేము కంకణాలు కట్టుకుంటాం, మేము బొట్లు కిందికి మీదికి పెట్టుకుంటాం, లేకపోతే మేము కాషాయ వస్త్రాలు వేస్తాం, ఈ దీక్ష చేపట్టాం, ఆ దీక్ష చేపట్టాం, ఏమీ పనికిరావండి. ఇలాంటివి చేసిన తర్వాత చెయ్యకుండానే ఉండాలి. చేసిన తర్వాత మాత్రం మీరు మీ తప్పు తెలుసుకొని అవతలి వాళ్ళ పాదాలు పట్టుకొని క్షమించమని అడగాలి. ఒకవేళ ఆస్తులు భూములు లాక్కుంటే తిరిగి ఇచ్చేయండి. పాప పరిహారం కొంత తగ్గుతుంది, అంత తగ్గదు, కొంత తగ్గుతుంది. మీరు ఏమి చేసినా, అశ్వమేధ యాగాలు చేసినా, యజ్ఞాలు చేసినా, ఏమి చేసినా కూడా ఈ ఆతతాయిన లిస్టులో ఉండిపోతారు. కౌరవులు ఎలా సర్వనాశనం అయిపోయారో అలా సర్వనాశనం అయిపోతారు. జాగ్రత్తగా ఉండండి. రాబోయే కాలం చాలా కష్టకాలం ఉంది మనకి. కష్టకాలంలో బాగుండాలి అని అంటే మనం ధర్మంగా ఉంటూ భగవంతుణ్ణి ఆశ్రయించాలి. అప్పుడు మనకి ఎటువంటి కష్టం కూడా ఉండదు. స్వస్తి.